యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం మీ అందరికీ సమాధానము కలుగునుగాక. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని దేవుడే సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మదగిన దేవుడు ఆయన నీవు నమ్ముకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను చేయి విడవడు. నీవు ఎక్కడ ఎలా చిక్కుకొన్నా, నీవు దేవుని మరచిపోయి దూరంగా పోతున్నా ఆయన మాత్రం నిన్ను తన వైపు ఆకర్షిస్తూనే ఉంటాడు. నీ ఆపదలలో నుండి కూడా నిన్ను తప్పిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన కన్న హృదయం కలిగిన దేవుడు. దేవుడు తన ప్రజల ప్రార్థనలకు జవాబు ఇచ్చేదనని తెలుపుతూ ఈ మాట ఇక్కడ సెలవీయడము జరిగింది. అంటే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేతును అని. అంటే గొప్ప సంగతులు అనగా పరలోక సంబంధమైన సంగతులు, న్యాయమైన సంగతులు, సంతోషము పరిపూర్ణమయ్యే సంగతులు. నీవు ఆయన సహాయము కొరకు విశ్వాసముతో వేడుకొని విధేయతతో ఆయనపై ఆధారపడుము. దేవుడు నీ ప్రార్థనలు, మొరలను ఆలకించి నీకు అనేకమైన సంగతులను తెలియచేసి నీ జీవితమును అద్భుత రీతిలో నడిపించును. నీకు అవసరమయ్యే సమయంలో మనుషుల వైపు నీవు చూసినట్లయితే నీవు చేయి విడవబడదు. కానీ దేవుని వైపు నీవు చూసినట్లయితే గొప్ప సంగతులతో దేవుడు నిన్ను ఆ యొక్క స్థితిగతి నుంచి నిన్ను తప్పించును. సమర్థవంతుడైన దేవుడు ఆయన బాహుబలము చాపి నిన్ను గొప్పగా ఆశీర్వదించడానికి ఎప్పుడూ ఆశతో ఉండు దేవుడు. మరి ఎందుకు ఆలస్యము? నీ బాధలో మనుషులతో పంచుకోకు. నీ యొక్క వేదనను, అవసరతను మనుషుల వద్ద ఎదురు చూడకు. దేవుని వైపు చూసి ఆధారపడు. తప్పక దేవుడు నీకు గొప్ప సంగతులను నీకు తెలియజేసి సంతోషముతో, సమాధానముతో నిన్ను దేవుడు దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.